పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మరొక సాంగ్ పాట విడుదల చేశారు. ఆ పాట చూస్తే కనుక సింప్లీ మైండ్ బ్లోయింగ్ అనే సాంగ్ లాగా కనిపిస్తుంది. అంటే పవర్ స్టార్ ఎనర్జీకి తగ్గట్టుగా, ఆ ఎనర్జీకి తగ్గట్టుగా స్టెప్పులు ఉన్నట్టుగా కావచ్చు, లేకపోతే అతని కెపాసిటీ తగ్గట్టుగా ఉన్నటువంటి మూమెంట్స్ కావచ్చు, లేకపోతే ఆ పాటలో ఉన్నటువంటి సాహిత్యం కూడా చాలా అద్భుతంగా ఆకట్టుకునేలాగా ఉంటుంది. నిజానికి పవన్ కళ్యాణ్ నుంచి ఈ మధ్యకాలంలో ఇలాంటి పవర్ఫుల్ మూమెంట్స్ చూడలేదన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఈ సినిమా చూస్తే మనకు గబ్బర్ సింగ్ లాంటి క్యారెక్టర్లా కనిపించినట్టుగా, గబ్బర్ సింగ్ లాంటి క్యారెక్టర్ని మరోసారి ఆయన రీక్రియేట్ చేసినట్టుగా కనిపిస్తున్నట్టుగా ఉంది. ఈ పాటలో చూస్తే ఆ విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పాటలో లిరికల్ సాంగ్ లాగా మిగిలిపోవడం కాకుండా ఆ పాటలో ఉన్నటువంటి సాహిత్యం కావచ్చు, లేకపోతే సాహిత్యం తగ్గట్టుగా ఆయన స్టెప్పులు కావచ్చు, ఆ స్టెప్పులతో పాటున్నటువంటి ఒక పవర్ఫుల్ ఎనర్జీ కూడా రిలీజ్ చేసినట్టుగా కనిపిస్తుంది మనకు. అంటే మ్యాక్సిమం వీడియో సాంగ్ లాగానే కనిపిస్తుంది. అంటే మనకు అక్కడక్కడ చిన్న చిన్న లిరికల్ సాంగ్లా కనిపించినా కూడా మ్యాక్సిమం వీడియో సాంగ్ లాగానే ఈ పాట ఎక్స్పోజ్ అయ్యేలాగా కనిపిస్తుంది. అంటే ఈ పాటలో ఉన్నటువంటి పవర్ ఏంటంటే రామ్ మిరియాల పాట, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇది. రామ్ మిరియాల పాడినటువంటి పాటలో ఉన్నటువంటి ఒక పవరు ఇదొక అది పవన్ కళ్యాణ్కే యాడ్ అయినట్టుగా, పవన్ కళ్యాణ్ పవర్ని కూడా యాడ్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. ఆ పాటలో ఉన్నటువంటి సాహిత్యం కావచ్చు, అద్భుతమైనటువంటి పదాలు కావచ్చు, లేకపోతే మాంటే సాంగ్ లాగా కనిపిస్తుంటుంది. మామూలుగా చూస్తే ఈ పాట మాంటే సాంగ్లో వస్తుంది, లేకపోతే పాట తీసేస్తారని చెప్పేసి కూడా మొదటి నుంచి ఈ మధ్య కాలంలో కొంత రూమర్స్ వచ్చినాయి. కానీ అంటే సినిమాలో పాట ఉంటుంది, కాకపోతే అది మాంటే సాంగ్ లాగా ఉంటుందని చెప్పేసి కూడా డైరెక్టర్ హరిశంకర్ కూడా చెప్పేశారు. ఆ పాట ఆ స్థాయిలో ఉన్నట్టుగానే ఉండొచ్చు, లేకపోతే సినిమా నేపథ్యాన్ని కావచ్చు, సినిమా కెపాసిటీ కావచ్చు, లేకపోతే సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్కి ఎలివేట్ లాగా పాట సాగుతూ ఉంది. క్యారెక్టరైజేషన్ ఎలివేషన్ లాగా పాట కనిపించబోతుందని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇలాంటి పాటలు పవన్ కళ్యాణ్కి ఇలాంటి పాటలు పడితే మాత్రం ఓ రేంజ్లో ఉండబోతాయి, ఓ రేంజ్లో ఉంటుందనేది మనకి స్పష్టంగా ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఆ పాటను తెలిసిన వాడే హరిశంకర్ కాబట్టి ఆ పాటను అలాగే కంపోజ్ చేయించాడు, లేకపోతే అలాగనే డ్యాన్స్ చేయించారని చెప్పేసి కొరియోగ్రఫీ కూడా చేయించినట్టు కూడా మనకి తెలుస్తుంది. అంటే కొరియోగ్రఫీ అంటే పవన్ కళ్యాణ్ సూపర్ డాన్సర్ కాకపోతే ఆ స్టెప్పులు తగ్గట్టుగా అద్భుతమైనటువంటి మూమెంట్స్తో ఆకట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు మనకు. సో ఈ పాట ఎక్కే దిగా తొక్కటాలు ఉండాలని చెప్పేసి అంటే మామూలుగా హీరో క్యారెక్టరేషన్ ఎలివేషన్ లాగా, లేకపోతే హీరో పాత్రని గొప్పగా ఉంచేలాగా ఉండేటువంటి సాహిత్యం కూడా మెప్పిస్తోంది. సో మొత్తంగా సినిమా వచ్చేసి ఈ నెల 19న రిలీజ్ కాబోతుంది. దానికి ధురంధర్ 2 రిలీజ్ అయినప్పటికీ కూడా దాంతో పోటీ పడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వస్తుందంటే మాత్రం ఈ సినిమా మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కావచ్చు, ఆ సినిమా మీద ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, ఆ సినిమా మీద ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు, రిలీజ్ అదే రోజున రిలీజ్ చేయడం మాత్రం చూస్తే కనుక అది కనిపిస్తుంది మనకు స్పష్టంగా. సో 14వ తారీఖు ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ట్రైలర్తో కూడా చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నారు ఆడియన్స్ మాత్రం. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ ట్రైలర్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం కూడా వాళ్ళతో పాటు ఆ సినిమా సినిమాకు సంబంధించిన థీమ్ కావచ్చు, లేకపోతే సినిమా రేంజ్లో ఉండబోతుందని ఎలివేషన్ లాగా ఇచ్చేలాగా ట్రైలర్ ఉండబోతుందని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అంటే క్యారెక్టరేషన్ చూపిస్తూ ముఖ్యంగా ఇది తమిళ్లో వచ్చినటువంటి తెరి అనే సినిమాకి రీమేక్ కాదు అని మాత్రం స్పష్టంగా చెప్పాడు హరిశంకర్. ఆ తర్వాత నుంచి ఫ్యాన్స్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా జోష్గా ఉన్నారు, చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తారు. అంటే ఆ తెరికి రీమేక్ కాదని చెప్పి తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నిజంగా ఫ్యాన్స్. ఎందుకంటే రీమేక్లు అంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. రీమేక్లు అంటే సినిమాలు పట్ల కొస్త తక్కువ భావన ఉంటుంది, లేకపోతే ఆల్రెడీ చూసాం కదా అన్నట్టు ఒక సింపుల్ తెగింపు ఉంటుంది. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు, లేకపోతే జోష్ కావచ్చు, ఓ స్థాయిలో ఉంటుంది. అందులో ఏమాత్రం తగ్గేది ఉండదు. కాకపోతే రీమేక్ అన్నప్పుడు కాస్త చిన్న సడబాట్లాగా ఉంటాయని అనిపిస్తుంది. కానీ ఇది సినిమా రీమేక్ కాదని చెప్పినప్పుడు చాలా స్పష్టంగా హరిశంకర్ చెప్పడం, ఆ తర్వాత ఇంకా జోష్ డబుల్ ఎనర్జీ కూడా యాడ్ చేసినట్టుగా ఫ్యాన్స్లో కనిపిస్తున్నారు. సో మొత్తానికి ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. ఈ పాటలో అనిపించేటువంటి సాహిత్యం కావచ్చు, లేకపోతే పాట పాడినటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా పవర్ఫుల్ ఎనర్జీకి తోడైనట్టుగా కనిపిస్తుంటుంది. పవర్ స్టార్కి తగ్గట్టుగా ఆ పవర్ని జనరేట్ చేసినట్టు విధంగా కూడా కనిపిస్తుంటుంది. ఎందుకంటే గబ్బర్ సింగ్ లాంటి క్యారెక్టరేషన్ కనపట్టుగా, గబ్బర్ సింగ్ లాంటి ఒక యాటిట్యూడ్ పవన్ కళ్యాణ్ ఒక యాటిట్యూడ్ మళ్ళొకసారి ఈ సినిమాలో చూపించబోతా ఉన్నాడు, మళ్ళీ ఒకసారి ఈ సినిమాలో కనిపించబోతున్నట్టుగా కనిపిస్తుంది. దాంతోపాటు మ్యానరిజమ్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్ కూడా ఉస్తాద్ గబ్బర్ సింగ్లో స్పెషల్గా ఉండబోతాయని చెప్పేసి కూడా టాక్ వినిపిస్తుంది బలంగా. సో మొత్తంగా ట్రైలర్ 14వ తారీఖు రిలీజ్ అవుతుంది, సినిమా 19 రిలీజ్ అవుతుంది. దానికంటే ముందు వచ్చినటువంటి ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. పాటలో రాశి ఖన్నా కూడా స్టెప్పులు వేసినటువంటి విధానం కూడా చాలా బాగుంది. ఎందుకంటే రాశి ఖన్నా ఈ పాటలో మాంటే సాంగ్, లేకపోతే హీరో క్యారెక్టరేషన్ తగ్గట్టుగా సాంగ్లా కనిపించినప్పుడు కూడా రాశి ఖన్నా స్టెప్పులు కూడా చాలా బాగున్నట్టుగా మెప్పిస్తుంది. దాంతోపాటు ఈ పాటలో కొంతమంది మహిళా వృద్ధులైనటువంటి ఓల్డ్ డాన్సర్స్ కావచ్చు, లేడీ డాన్సర్స్ కావచ్చు, మ్యాక్సిమం చాలా పాత వాళ్ళు అన్నట్టు వాళ్ళని తీసుకొచ్చి మరొకసారి తనలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని పవన్ కళ్యాణ్ చూపించిన విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఓల్డ్ లేడీ డాన్సర్స్ అందరినీ తీసుకొచ్చి మళ్ళొకసారి ఈ పాటతో స్టెప్పులు వేయించిన విధానం మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ వయసులో కొంత ఆదరణ తగ్గినట్టుగా, లేకపోతే ఈ వయసులో వాళ్ళకి కొంచెం ఆర్థికంగా కూడా చేయిచ్చినట్టుగా కనిపిస్తున్నట్టుగా ఉంటుంది పవన్ కళ్యాణ్. మొత్తంగా ఈ పాట మాత్రం ఒక ఎనర్జెటిక్గా కనిపిస్తుంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది పాటకు సంబంధించి చూస్తే కనుక. సో మొత్తంగా ఈ పాటతో పవన్ కళ్యాణ్ మరొకసారి తన కెపాసిటీ, తన క్యాపబిలిటీస్ ఏంటనేది చూపించినట్టు విధానం కూడా చాలా బాగుంది.